కేటీఆర్ అడిగినటువంటి ప్రశ్నలకు రేవంత్ అన్న ఎక్కడ సమాధానం చెప్పలేకపోయిన ఆన్సరే లేదు కదా. ఇప్పుడు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అని రేవంత్ అన్న ప్రభుత్వం చెప్పి ఇచ్చిరా, 200 యూనిట్ల కరెంటు, ఇంటర్నేషనల్ స్కూళ్ళు కడతామని చెప్పిరు, బతుకమ్మ చీరలు, లేకపోతే మహిళలకు స్కూటీలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకు, 4000 రూపాయల పెన్షను, 12,000 రూపాయల కౌలు రైతులకు, 15,000 రూపాయల రైతు భరోసా, ఇట్లా మాట్లాడకుండా పోతే మస్తుగున్నాయి. ఇవన్నీ కేటీఆర్ అసెంబ్లీలో అడిగితే 6 గ్యారెంటీల గురించి ఏమైంది, 420 హామీలు ఏమైందని కేటీఆర్ అడిగితే రేవంత్ అన్న దగ్గర సమాధానం లేదు. ఇక రేవంత్ అన్న లేచి నేను ఒంటరిగా ఎదిగిన, కేసీఆర్ ముఖ్యమంత్రి, కేటీఆర్ మంత్రి అయిండు, కేటీఆర్ వాళ్ళ నాయన కాబట్టి కేటీఆర్ ఇక్కడ మంత్రి అయిండు, నాకు మా నాయనేం ముఖ్యమంత్రి కాదు, మా నాయనేం మంత్రి కాదు, నేను సోలోగా ఎదిగిన, నేను ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థాయి నుండి ఎదిగిన. ఇది రేవంత్ అన్న చెప్తున్న మాట. అసలు నువ్వు గవర్నమెంట్లో ఏం చేసినావో చెప్పన్నా అంటే నేను సొంతంగా ఎదిగిన, తొక్కుకుంటొత్తా, ఈదుకుంటొత్తా, పాక్కుంటొత్తా అని చెప్పి రేవంత్ అన్న మాట్లాడే కార్యక్రమం చేసింది. ఆశ్చర్యపోతున్నారు జనం. అసెంబ్లీలో కేటీఆర్ గట్టిగా అరుచుకున్నాడు ప్రభుత్వాన్ని. బడ్జెట్ విషయంలో కూడా హరీష్ రావు గట్టిగానే ప్రభుత్వాన్ని ఇచ్చిపడేసాడు, చాలా గట్టిగా. బడ్జెట్ విషయంలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తం తగ్గించే కార్యక్రమం చేశారు. ఇప్పుడు సుమారు తెలంగాణ రాష్ట్రంలో 27 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో 3,47,000 కోట్ల రూపాయల అప్పు చేశారు. మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయల అప్పు దేనికి ఎంత ఖర్చు పెట్టారు, ఏం కథ అని చెప్పి కేటీఆర్ హరీష్ రావు అడిగేటటువంటి కార్యక్రమం చేస్తే రేవంత్ అన్న రైతుల కోసం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినాం, తర్వాత ఇండస్ట్రీస్ కోసం, దానికోసం, దీనికోసం, హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం, అభివృద్ధి కోసం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినాం, మిగతా దాదాపు 1,00,000 కోట్లు వడ్డీలు కట్టుకోవడానికి సరిపోయినాయి, మిగతా ఒక 40,000 కోట్లు వీళ్ళ కాంట్రాక్టర్లకు ఇచ్చేసినాం. ఇది రేవంత్ అన్న చెప్తున్నటువంటి డైలాగులు. మరి 3,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము మరి ఎందుకో స్కూల్ కట్టలేదు, కాలేజ్ కట్టలేదు, ఓ హాస్పిటల్ కట్టలేదు, ఓ కలెక్టర్ ఆఫీస్ కట్టలేదు, ఓ గవర్నమెంట్ బిల్డింగ్ కట్టలేదు, మరి ఏం కట్టలేకపోయారు ఎందుకు తెలంగాణలో? ఆఖరికి హైదరాబాద్లో ఏ డెవలప్మెంట్ చక్కగా కాలేదు ఎందుకు ఇప్పటిదాకా? కేసీఆర్ పెట్టిన వాటికి పేర్లు మార్చిరు తప్ప వీళ్ళు ఇప్పటిదాకా చేసింది ఏం లేదు, శూన్యం, సున్నా, గుండు సున్నా. ఇంకా అసెంబ్లీలో అసలు ఒక విచిత్రమైనటువంటి వ్యవహారం కూడా నేను మీకు చూపిస్తా. ఓ దిక్కు తెలంగాణ ప్రజలు ఏడుతురు, కన్నీళ్ళు పెట్టుకుంటారు, తెలంగాణ ప్రజలకు ఏం రాక తిప్పల పడుతున్నారు అంటే రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయి చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు తిప్పల పడతా ఉన్నారు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే ఇప్పుడు క్రీడా ప్రోగ్రాంలు పెడతారట. ఎల్బీ స్టేడియంలో క్రీడా ప్రోగ్రాంలు, ఏది ఎమ్మెల్యేలు కబడ్డీలు, ఖోఖోలు, క్రికెట్లు, మంత్రులు ఖోఖోలు, క్రికెట్లు ఆడతారట. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు క్రికెట్లు ఆడతారట. జనాలు తిప్పల పడుతున్న మీద కనబడతలేదు. వెలుగు మాటలు ఇల్లు కూల్చేసి బాధితులంతా రోడ్డు మీదకి వచ్చారు, కనబడతలేదు. పరిగిలో ఫార్మా కంపెనీ ఏదో పెడతా అని చెప్పి 1200 ఎకరాలను ఖతం చేయడానికి రెడీగా ఉన్నారు, ఇది కనబడతలేదు. వీళ్ళంటే ఇప్పుడు క్రికెట్ ఆడతారట ఎమ్మెల్యేలు. ఎంత విచిత్రమో.